ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన కళ్ళ ముందు అభివృద్ధి జరుగుతుంది, అయినా కూడా కళ్ళు లేని వాళ్ళు అందరూ కూడా ఏదేదో మాట్లాడుతున్నారు సోషల్ మీడియాలో. అదందరం కూడా మీరు గమనించగలరని నేను కోరుతున్నాను. ఈ ఒక్క సంవత్సరంలోపే 60,000 ఉద్యోగాలతో పాటు మన వరంగల్ జిల్లాకి సంబంధించి 6,000 కోట్లతోటి అభివృద్ధి పనుల కోసమని మన మాస్టర్ ప్లాన్ అప్రూవల్ కావచ్చు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, మామ్నూర్ ఎయిర్పోర్ట్, కోచ్ ఫ్యాక్టరీ, మెగా టెక్స్టైల్ పార్క్, ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేకంగా ఉన్నాయి. ప్రతిదీ ఒక్కొక్కటి ముందడుగు వేస్తూ వెళ్తున్నాము. ఇది మాటల ప్రభుత్వం కాదు, చేతల ప్రభుత్వం అని నిరూపిస్తూనే 7 లక్షల కోట్ల అప్పులున్నా కూడా రైతు రుణమాఫీ కూడా చేసినాము 21,000 కోట్లతోటి. రానున్న రోజులలో కూడా వరంగల్కి సంబంధించి ఏదైతే రెండో రాజధానిగా చేస్తా అన్న మాట నిలబెట్టుకుంటున్నారు మన రేవంత్ రెడ్డి గారు. అట్లాగే మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారి సారథ్యంలో ఈ రానున్న రోజులలో వరంగల్ ఇంకా అభివృద్ధి చెందుతుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క విద్యార్థుల కోసం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ సిస్టమ్ కానీ, కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడం కానీ, మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం, దాదాపు సంవత్సరంలో 125 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. దానికి తగ్గట్టు 4,300 కోట్ల రుణాన్ని ఆర్టీసీకి ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం ఆర్టీసీ అప్పుల్లో ఉంది, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేకుండా రానున్న రోజులలో కేవలం తెలంగాణకి 1000 ఎలక్ట్రిక్ బస్సులు ఇవ్వడం జరిగింది. హైదరాబాద్కి 500, మిగతా అన్ని జిల్లాలకి కలిపి 500, మన వరంగల్కి 111. అందులో ఇప్పుడు 50 చేసుకున్నాము. సంక్రాంతి లోపు కూడా ఇంకో 25 ఎలక్ట్రిక్ బస్సులు ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. కాబట్టి ఇట్లాంటి మహర్దశ చేపడుతున్నాము. మన వరంగల్కి చాలా అద్భుతమైన రోజులు రాబోతున్నాయి. దానికి మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇప్పుడు అంతకుముందు ఎలా ఆశీర్వదించారో ఇప్పుడు ఆశీర్వదించాలి. రాబోయే 4 ఏళ్లలో కూడా వరంగల్ అంటే రెండో రాజధాని అన్న గొప్ప పేరుతో మీ ముందుకు రాబోతుంది. నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఈరోజు 50 ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య